ఈ సందర్భంగా మరి పార్టీ ఆఫీసు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు కుల సంఘాల దిక్సూచి భద్ర సిద్ధేశ్వరన్న గారు, అదేవిధంగా కుల పార్టీల సిద్ధాంతకర్త భద్ర సిద్ధేశ్వరన్న గారు, అదేవిధంగా మాలామానాయుడు రాజ్యాధికార పార్టీ నరహరన్న గారు, అదే సింధిరాజు రాజ్యాధికార పార్టీ ఆంజనేయులు గారు, మున్నూరు కాపు పార్టీ మరి అన్నగారు, అదేవిధంగా గౌడ రాజ్యాధికార పార్టీ అందరికీ, మరి కిన్నెర సింగారన్న గారికి, బడ్డెర రాజ్యాధికార పార్టీ రమ్య గారికి, ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మరి పార్టీలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, భారత రాజ్యాంగం రాకముందు ఒక మనిషికి విలువ లేదు. ఒక్క 2-3 వర్గాలే, 2-3 రాజ పరిపాలన ఉండే. ఆ పరిపాలన పోగొట్టడానికి భారత రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం వచ్చిన తర్వాత ఒక 2-3 కులాల చేతుల్లోనే మాత్రమే ఈ దేశం ఉన్నది. ఈ దేశం సబ్బండ జాతులు మరి జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా అవకాశం లేని పరిస్థితి ఏంటిది అంటే, మరి రాజకీయ పార్టీలు అన్నీ వాళ్ళే కనుక ఉన్న దేశంలో, అది కార్మిక పార్టీ జెండా అయినా, అది ఈ కాంగ్రెస్ పార్టీ అయినా, ఇంకే ఏ జెండా పెట్టుకున్న నాయకత్వం అగ్రకులాలనే ఉన్నది. అంటే అగ్రకులాలు ఎవరికిచ్చినా అది ఓటు బ్యాంకు ద్వారానే పోవాలి కనుక, ఆ సీట్లు ఇచ్చే వాళ్ళే అగ్రకులాలు కనుక మనకు ఆ సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ మన జనాభా స్టక్ అవుతుందంటే, ఎంత శ్రమపడ్డా, ఎంత కష్టపడ్డా అన్ని పార్టీలలో ఎస్సీ సెల్లు, బీసీ సెల్లులనే బంధిస్తారు. అంటే జనరల్లో రానియలేని పరిస్థితిలో మన జనాభా ఎంత ఉన్నది, టికెట్లు ఇచ్చేది వాళ్ళే కనుక మనకిచ్చిన ఒక బందీకానం చేసి ఒక సెల్లర్లకు ఇచ్చి 5-10 సీట్లు ఇచ్చి మిగతాదంతా పరిపాలన వాళ్ళ చేతుల్లో ఉంది. ఆ పరిపాలన చట్టసభలోకి వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చే కాంట్రాక్టర్లు మళ్ళా తిరిగి ఎక్కడికి పోతాయంటే, ఒక చైన్ సిస్టంలా, అంటే ఓటు బ్యాంకు వేసుకున్న తర్వాత మళ్ళీ అదే వర్గానికి చెందిపోతుంది. ఈ తర్వాత ఈ చెందడం చేత ఈ ఏది కూడా జనాలకు వస్తలేదని చాలా ఉద్యమాలు జరిగినాయి, విప్లవ ఉద్యమాలు జరిగినాయి, నక్సలైట్ ఉద్యమాలు జరిగినాయి, ప్రజా ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాల నుంచి పుట్టిందే, ఆ ఉద్యమాల నుంచి మారోజు వీరన్న లాంటి ఆలోచన నుంచి పుట్టిందే కుల సంఘం. అంటే ఒక ఓటును అమ్ముడు పోయినో, ఒక ఓటు బెదిరించి తీసుకోవడమో, చైతన్యం లేనో ఆ కుల సంఘాల వల్ల చైతన్యం చేయడం జరిగింది. మరి కుల సంఘం చైతన్యమైన తర్వాత అంటే అప్పుడు ఏం చేసిరంటే, అగ్రకులాలకు మరో ఎత్తుగా ఏం చేసిరంటే, ఆ ఏ కుల సంఘ నాయకుడు ఉన్నాడో ఆ ఒక్క నాయకుడిని కొనడం మొదలుపెట్టారు. అంటే కుల సంఘం చైతన్యమైన తర్వాత కులమంతా ఆ నాయకుని వెనుకున్నంట ఆ నాయకుని కొనడం మొదలుపెట్టిండ్రు. ఆ నాయకుడు కొన్న తర్వాత ఇన్ని రోజులు తిరిగిన ప్రయాణంలో ఆ కుల సంఘాలను అటే పోవాల్సిన పరిస్థితికి వచ్చింది. అంటే కుల సంఘం కూడా మనకి రాజకీయ పార్టీలు లేని పరిస్థితి. మళ్ళా మన విప్లవాల ఉద్యమాల గడ్డ కనుక అందరూ విప్లవాలని మళ్ళీ పసిగట్టి అందులోకించి పుట్టినదే మరి సిద్ధేశ్వరన్న ఆలోచన. అంటే కుల సంఘాలు కొనగలుగుతారు, పార్టీలు లేవు, వాళ్ళకు ఓటు బ్యాంకు అంటే టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు కనుక అసలు కుల సంఘాలు అమ్మడవడం ఏంది? కుల సంఘం వెనుకైతే చైతన్యమైన తర్వాత మాకు రాజ్యం రావడం లేదు. ఎంత కష్టపడ్డా మరి ఎస్సీసీలు, బీసీసీలనే ఉంటారు. ఆ ఆలోచన నుంచి మరోసారి పుట్టిందే కుల రాజకీయం. అంటే ఎన్ని కుల సంఘాలు చైతన్యమైన మళ్ళీ అది ఓటు పంకినే పోవాలి కనుక మళ్ళా ఆ రాజకీయ పార్టీలు, కుల రాజకీయాల పార్టీలు పెడితే ఆ కుల రాజకీయం కనుక ఓటు పంచుకుంటే మనదే రాజ్యం వస్తుంది. ఈరోజు సొసైటీలో ఏం జరుగుతుంది అంటే, కుల రాజకీయ పార్టీ ఎవడొస్తాడు, అసలు కులానికి ఎవడు ఓట్లేస్తాడు అని అగ్రవర్ణాలు చీలిగా వేస్తూ ఉంటారు. మరి కుల పార్టీలు నడవనప్పుడు, కుల పార్టీలు వద్దన్నప్పుడు మరి మీ పార్టీలో ఎస్సీసీలు, బీసీసీలు ఎందుకు? అది రద్దు చేయండి, ఈక్వల్ వస్తుంది, ఎవడు కష్టపడ్డే వానికి అవకాశం వస్తుంది. అంటే మా త్యాగం ఎంత ఉన్నా ఓటుగానే ఉంచిరు. అది బద్దలు కొట్టే మరో రాజకీయ పార్టీ పుట్టడమే కుల పార్టీలు. ఈ కుల పార్టీలు అయిన తర్వాత అందరూ ఏంటంటే, మీ టికెట్ల కాడలు అయితేనే చర్చ జరుగుతుంది. మీరు గిన్ని కులాలు టికెట్లు ఎట్లు వస్తాయి, మీరు వంచుకుంటే ఏడకూడుంటారు. కానీ దాని వెనకాల ఉన్నది స్టీరింగు అన్నీ ఏంటిది అంటే మళ్ళా సోషల్ జస్టిస్ పార్టీ ఉన్నదన్న తర్వాత స్ట్రక్ అవుతారు. ఈ వాయిస్ ఇంకా తెలియదు.
నాతో ఇద్దరు ముగ్గురు మేధావులే చర్చించారు. అంటే ఇప్పుడు నడిచే పార్టీలకే అంటే సలహా సూచనలు ఇచ్చిన వాళ్ళే ఇంత బాగుంటుందా అని ఫస్ట్ బాగుండదు అన్నారు. వెనకాల సోషల్ జస్టిస్ ఉన్నదన్న తర్వాత ఆలోచన బాగుంది అన్నారు. అంటే నిర్ణయం బాగున్నది, ఆలోచన మంచిగా ఉన్నది, ఆచరణ జరగాలి. ఆచరణ జరగాలంటే మనం పనిచేయాలి. ఇక్కడ డబ్బులు అవసరం లేదు. ఒకసారి ఇవాళ పార్టీలు పెట్టినాం, పార్టీలు పెట్టక ముందు మళ్ళీ ఎత్తుగడ వాళ్ళు ఏం చేసిరంటే అంటే కుల సంఘ లీడర్లంగా ఉన్నారు ఒకప్పుడు, అంతకుముందు ఓట్లంగా ఉన్నారు, ఇప్పుడు కుల సంఘ లీడర్లుగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేసిన కుల సంఘ లీడర్లు ఉంటే కులాలు వింటలేవు కనుక చైతన్యమైరు కనుక ఓట్లు మొదలు పెట్టిండు. అంటే ఓటుకు 5,000 10,000 ఇస్తారు. మళ్ళా ఇది తట్టుకోలేం కదా, మళ్ళీ డబ్బుతోటే కూడుకున్నది కదా. అంటే ఒక దెబ్బ వెనుక ఒక దెబ్బ కొడితే మనలు ఉద్యమాలు చేసిన వాళ్ళు కనుక ఆ డబ్బును ఆ కుల సంఘ లీడర్లను ఇన్ని చేసిన మీ అంత పైన కలిసిన నాయకత్వాన్ని బద్దలు కొట్టేదే కుల రాజకీయ పార్టీలు. అందులోకి ఇచ్చి వచ్చిందే కుల రాజకీయ పార్టీలు. ఈ కుల రాజకీయ పార్టీల వెనకాల మరి సోషల్ జస్టిస్ పార్టీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మనం చేయాల్సిన పెద్ద కష్టం ఏమీ లేదు. అందరం నిత్యం ఊరికి కుల సంఘానికి ఒక పార్టీకి 20 మంది అంటే హార్ట్ఫుల్గా వర్క్ చేసే ఒక 20 మంది కార్యకర్తలను కనుక తయారు చేయగలిగితే, 20 మంది కనుక కష్టపడి పనిచేసి ఫోన్ చేస్తే అందుబాటులో వస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మన రాజ్యం రావడానికి అవకాశం ఉంటుంది. అందరు కష్టపడాలని ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సిద్ధేశ్వరన్న గారికి ప్రత్యేక జై భీమ్ తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై బీసీ.